సార్ సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్ ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్ ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్నీ తర్వాత. సార్ ఇంకా ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం సార్ మాట్లాడేయండి సార్. ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి సార్. ముఖ్యంగా క్వశ్చన్కి వస్తున్నా సార్. ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్ లేదు సార్, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు సార్. చెప్తున్నా సార్, అదే సార్ క్వశ్చనే సార్. మహిళా భవనాలు కావచ్చు, ఇట్లా చాలా చిన్న చిన్నవి అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్. పాపం కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ కులాల వాళ్ళే, సొసైటీ వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్. అట్లా సార్ నా నియోజకవర్గంలోనే 143 వర్క్స్కి దాదాపు 6 కోట్ల రూపాయలు పెండింగ్గా ఉన్నది సార్. అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు గుడులు కూడా మంజూరైనాయి, గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 33 గుళ్లకు ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్ 10 క్వశ్చన్లు కంప్లీట్ 10 క్వశ్చన్ కాదు సార్, సేమ్ వర్క్సే సార్. ఇవి బిల్స్ వర్క్ సార్. బిల్స్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను. అప్పులు, ఆదాయము, చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నా సార్ నేను. సార్ అట్లనే సార్ మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసీ కమిటీస్లో ఉంటాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేసినాయి సార్. పాపం విద్యా కమిటీలు సార్, అది కాంట్రాక్టర్లు కూడా కాదు సార్ వాళ్ళు. అవి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్. ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది. మీకు కూడా అడుగుతున్నారు గ్రామాల్లో ఎక్కడికి పోయినా కానీ సార్. ఇన్ని 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీకి చిన్న చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎటుపోతున్నాయి? ఈ బిల్స్, చిన్న చిన్న బిల్స్ అన్నీ కూడా ఈ కుల సంఘాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అట్లనే మహిళా భవనాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్ ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని, ఎప్పటిలోపా చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నా సార్. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సాధ్యమైనంత వరకు సభను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదే. సరే హరీష్ రావు గారు చెప్పారంటే రాజకీయం కోసం చెప్తా ఉన్నారు అనుకోవచ్చు. మరి ఆయన వారి వెనక ఉన్నటువంటి అంతకుముందు మంత్రిగా, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా చేశారు, వారైతే సత్యదూరమైన మాట్లాడరని నేను అనుకున్నాను. కానీ వారు కూడా అట్లాగే చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా పెండింగ్లు ఉన్నాయి. మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేని చెప్పేది ఏనండి. మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి అన్నీ చెప్తాను, లేకపోతే చెప్పేవాడిని కూడా. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా. 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్, వారు చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి
అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లు ఎంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 11 నెలల్లో ఈ 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా? ఇంకో మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఎస్, బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు 66,000 కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. అర్థమైంది? ఆ అప్పు వడ్డీ 66,000 కోట్లు ఆడగట్టాము. ఇక్కడ అధ్యక్ష ఈ 66,000 కోట్లు ఆడ బ్యాంక్ కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత. 40,000 కోట్ల నుంచి 28,000 కోట్లు తీసుకొచ్చాం దాన్ని. మీరు 10 ఏళ్ళు మొరగబెట్టిపోతే 11 నెలల్లో మేమంత క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవడైనా ఆలోచన చేస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. లేదా అధ్యక్ష సివిల్ సప్లైస్ బకాయిలు కూడా 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పాపం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్లో బకాయిలు ఎట్లా తీర్చాలా, అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడ పడితే ఆడ పెట్టిపోయారు అధ్యక్ష. దాన్ని క్లియర్ చేయలేదు, అమ్మలేదు, లేకపోతే ఎఫ్సీఐకి లేదు, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రిలీజ్ చేసి ఇవ్వలేదు. పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషను ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావాల్సిన 11,000 తీసుకొచ్చారు. అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తా ఉన్నారు. ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తూ ఉన్నారు వారు. ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? ఏమనండి కొనుగోలు చేస్తే అధ్యక్ష వాళ్ళు చెప్పిన లెక్కల అదే కార్పొరేషన్స్ గురించి కూడా చెప్పారు వాళ్ళు. అందుకే అదే కార్పొరేషన్ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో 3 రోజుల్లో డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలల తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం. ఇవాళ కొనుగోలు చేయటం ఒకటే కాదు అధ్యక్ష, వాళ్ళ డబ్బులు ఇవ్వటమే కాదు, చివరికి సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 500 కూడా 3 రోజుల్లో ఇస్తా ఉన్నారు. నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష. సార్ ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంటే సివిల్ సప్లై శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు. మీరేమో సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు తీసుకొచ్చి బకాయిలు పెట్టి వాడి డబ్బులు ఇవ్వకుండా ఈరిలు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టిపోతుంది అధ్యక్ష. ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? ఇంకో అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ? ఎందుకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు?
నా అనుమతితో మాట్లాడుతున్నాను. మాట్లాడివ్వండి అధ్యక్ష, మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తా. మాట్లాడి ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 2004లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగాలనే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళేం చేశారు అధ్యక్ష? వీళ్ళేం చేశారు? ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళేదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. అసలు అధ్యక్ష ఏనండి, మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టంచన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖకు సంబంధించి రైతులకి ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట బండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి. ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం. ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు. అంతేకాదు అధ్యక్ష, రైతులతో పాటు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అధ్యక్ష. అదొక్కటే కాదు, ఇండస్ట్రీకి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. బకాయిలు అన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను. మీరు ఇండస్ట్రీకి బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష, భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు. డబ్బులు ఇవ్వలేదు. పోనీ ఏమన్నా డబ్బులు పెంచారు, అది భారమైంది ఇవ్వలేకపోయినట్టు అది కాదు అధ్యక్ష. 10 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికి కూడా కాంట్రాక్టులకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కలేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష. కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చేదాని లెక్కలు మాత్రం ఈ 10 ఏళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే. ఆ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకొని వదిలేసి పోతే మీరు ఇచ్చినటువంటి ధరలకి సరైన సరుకులు రాక, ఆ డబ్బులు సరిపోగా, ఆ కాంట్రాక్టర్ ఏదో పెట్టాలి కాబట్టి ఇచ్చిన డబ్బులకు సరిపోయే కూరగాయలు లేక వదిలేసిన కూరగాయల్లో, పనికిరాని కోడిగుడ్లలో లేకపోతే ఆ బియ్యం ఇవి తీసుకొచ్చి వండి పెడితే ఆ దెబ్బకి వాళ్ళ పాప అనారోగ్యానికి గురైన పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మేము ఆలోచన చేసాం. ఎందుకు ఈ సమస్యకు మూలం అంటే డబ్బులు సరిపోక కూరగాయలు అయ్యి ముక్కిపోయిన ఇస్తున్నారని రేటు 40% ఒకటేసారి 40% పెంచడమే కాదు, 200% హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచడమే కాదు, మీరు వదిలిపెట్టిపోయిన బకాయిలన్నింటినీ కూడా అనాపైస్తో సహా లెక్కగట్టి ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి పెంచిన బిల్స్కి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను. ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత. పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదనమ్మా అని ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పే అలవాట్లేదు. వారు ఎప్పుడు అవాస్తవాల్ని, సత్యదూరమైన మాటల్ని, ప్రజల్ని రాజకీయం కోసమే అన్ని మాట్లాడతారు కాబట్టి సరే వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారులే అనుకున్నా. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు, వారు కూడా మాట్లాడుతున్నారు. వారు వెనక కూర్చొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు? అట్లా మాట్లాడబాకండి అధ్యక్ష. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వారు అడిగారు, రైట్, 7,11,000 మేము అప్పు చేయలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, దానిపైన మేము వాస్తవాలు చెప్పాలంటే ఎస్, ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం. అయినా మీకు ఇంకా సరిపోలేదు, మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. రూపాయితో సహా లెక్క కట్టి దాన్ని సభకి ప్రజలకు మాకు కూడా చెప్పాలని అంటున్నాను. మీరు అడిగారు, చాలా సంతోషం అధ్యక్ష. మళ్ళీ ఏదైనా వేరే ఫామ్లో రమ్మని చెప్పండి, 100% తీసుకొని వస్తాం అధ్యక్ష. నమస్కారం, థ్యాంక్ యూ. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్, ప్లీజ్.
సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ ప్రశాంత్ గివింగ్ రెడ్డి దిస్ గారు. ఆపర్చునిటీ. ప్రశాంత్ రెడ్డి గారు సార్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్